ప్రతి మనిషి లెక్క చెప్పవలసిన దినం ఒకటి ఉంది. ఒకటి విమర్శిస్తాడు, ఆ దినంలో విమర్శించి తర్కించి చెప్తాడు. ఏం చెప్తాడు? నీ గురించి విమర్శిస్తాడు, తర్కిస్తాడు. నువ్వేం మాట్లాడావు, ఎప్పుడు మాట్లాడు, ఎట్టా మాట్లాడు, ఎందుకు మాట్లాడావు, అసలు నీకు ఎందుకు వచ్చింది ఆ పలుకు అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు పట్టుబడతావు, తట్టుకోలేవు, పట్టుబడతావు. ఆయన ఎదుటి నువ్వు అబద్ధం ఆడతాడు కూడా ఉండదు. మనుషులైతే అబద్ధం ఆడి కప్పేసినా అలాగా ఓహో ఊహు అంటారు. కానీ దేవుడు అలా అంటగా, ఆయనకు అన్నీ స్పష్టమే, ఆయనకు అంతా తెలుసు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే పక్కన దూతను పిలుస్తాడు, మిఖాయేలు ప్లీజ్ కమ్ అంటాడు. ఇతడు ఏదో మాట్లాడుతున్నాడు చూడు అంటే ఆ రికార్డ్ చూపిస్తుంది. అప్పుడు నువ్వు అన్నవన్నీ ఎవరెవరితో అన్నావు అన్నీ వస్తాయి. విమర్శన దినమందు నీవు పట్టుపడకుండా జాగ్రత్త కలిగి ఉంటా. ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెడితే, ప్రభువా ఆనాడు తెలియక నాయన ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయని తెలియక ప్రభువా నేను మాట్లాడేశాను ప్రభువా, అలాగే నేను మాట్లాడేశాను, అట్లా మాట్లాడి ఉండకూడదు ప్రభువా, అలా నడిచి ఉండకూడదు ప్రభువా, అలా ఆలోచించి ఉండకూడదు ప్రభువా, సారీ ప్లీజ్ ప్రభువా, నేను ఈరోజు మన్నించు ప్రభువా అని నీ పాదాల దగ్గర నేను మొరపెడుతున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడితే ఏం చేస్తానంటే మరలా ఆయన జ్ఞాపకం చేసుకోండి. మరలా చెప్పండి, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఒప్పుకుంటావో ఆ క్షణము నుండే నీ ప్రతి పాపము కడగబడుతుంది. మరలా జ్ఞాపకం చేసుకోడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజే బలం ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే, జ్ఞాపక శక్తి ఉన్నప్పుడే, మతి మరుపు రాకముందే, ఈ రోజే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే ఆయన పాదాల దగ్గర కూర్చొనియాడు. ఈరోజు వేడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఏంటో తెలుసా? అయ్యా అట్ట నేను నడిచి ఉండకూడదు, అట్ట నేను మాట్లాడి ఉండకూడదు, క్షమించు ప్రభువాన్ని. నువ్వు అన్ని ఒప్పుకొని కప్పుకోకుండా విడిచిపెట్టి గుణం కలిగి ఉన్న వరకు ఆయన చేతులు ఎలా వస్తాయి తెలుసా? అక్కడ కూర్చుంటావు, ఏడుస్తావు, నీ తల మీదకి ఆయన చేతులు వస్తాయి. ఎవరో నిన్ను స్పర్శిస్తున్నారనే ఆ స్పర్శ నీకు కనబడుతుంది, నీ స్పర్శకు అర్థమవుతుంది. ఆయన చేతులెత్తి నీ తల మీద ఉంచి నిమురుతూ అంటాడు, నా బిడ్డ నిన్ను పూర్తిగా క్షమిస్తున్నానమ్మా, పూర్తిగా క్షమిస్తున్నాను అంటాడు. మరలా ఏమంటాడు తెలుసా? మరలా పాపము చేయకుండానట్లు జాగ్రత్త పడు, నీ నోటికి అద్దు కలిగుండు, పోకిరి చేష్టలు విడిచిపెట్టు, బూతులు విడిచిపెట్టు, విశ్వాసిగా బ్రతుకు, విశ్వాసంలో కట్టుకో, ప్రేమలో తేరి పారులాడు అని నా దేవుడు చేతులెత్తి మరి దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పు హల్లెలూయా. దీనికోసం మనం తెంపరాలుదుముగాక, వీటి కోసం మనం పాకులాడితే నా దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన గొప్ప న్యాయస్తుడు. నా దేవుడు ఎవరండి? గొప్ప న్యాయస్తుడు, గొప్ప న్యాయస్తుడు. గొప్ప దినములు అడుగు పెట్టబోతున్నాం. ఎందుకో